ఎంతో తపన పడుతూ ఉంటుంది. అంటే సమయం ఉండగానే, నీ శరీరంలో ఆరోగ్యం ఉండగానే, నీవు ఎవరిస్తున్నావుగా ఎవరుగా ఉండగానే ప్రభు పట్ల నీవు వేద కనపరిచి ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండాలి. కానీ ఇప్పుడు ఎప్పుడు వారు తెలుసుకుంటారో తెలుసా? యేసు మరణించిన తర్వాత, వారి నుండి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన కలువరిలో బంధించి సమాధి చేయబడి తిరిగి ఈ లోకంలో నుండి పూర్తిగా తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత ఆయన సహోదరుడు మాకు కలుసుకుంటారు. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా చూడండి. వీరందరూ అనగా శిష్యుల పైన ఉన్నారు, మళ్ళీ చదవట్లేదు నేను. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను, ఆయన సహోదరులను ఏకమానముగా ఎడతెగక ప్రార్థన చేయించుంటారు. ఇప్పుడు బాగా తెలుసుకుంటారట, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన హింసించారు. మా యొక్క సహోదరుడికి, మా అన్నకు మతి లేనటువంటి వాడన్నాడు. అంతేకాదు, ఒక అన్యుడిగా చూసి చంపడానికి ఇతరులు వస్తే వారికి అప్పగించినటువంటి వారిగా మనం చూడగలుగుతాం. కానీ ఎప్పుడు